బంగాళదుంపలు నేలలో కాకుండా గాలిలో పండుతాయంటే నమ్మగలరా? ఇంజనీర్ గానే కాదు, రైతులకు మార్గదర్శకుడిగా నిలుస్తున్న సుభాష్ ప్రయోగం. ఎరువులు లేకుండా తక్కువ నీటితో ఎక్కువ సార్లు దిగుబడినిచ్చే బంగాళదుంప. ఒక చిన్న విత్తనం మీ ఇంటి మేడ మీద వేల రూపాయల ఆదాయం. ఇది చూస్తే మీ ఇంటి డాబా ఖాళీగా ఉండదు. మన వంటగదిలో బంగాళదుంప లేకుండా పళ్ళెం నిండదన్న సంగతి తెలిసిందే. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బిర్యానీలు, కూరలు ఇలా అనేక రకాల వంటకాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే దుంపకూర. జనరల్ గా మనందరికీ తెలుసు ఇది దుంపకూర అని. దుంపకూర అంటే అర్థం ఏంటి? నేల లోపల పండుతుంది, అంటే మట్టి లోపల. ఈ బంగాళదుంప మాత్రమే కాదండి, చాలా రకాల దుంపకూరలు మనకు అవైలబుల్ గా ఉన్నాయి. రాడిష్, క్యారెట్, బీట్రూట్, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా మట్టి లోపల మాత్రమే పెరుగుతాయి. కానీ బంగాళదుంపల విషయానికి వచ్చేసరికి అది కొంచెం మారింది. అదేంటంటే ఈ బంగాళదుంపలను కేవలం భూమి లోపల మాత్రమే కాదు, గాలిలో కూడా పండించవచ్చని నిరూపించారు. సూరత్ నగరంలో నివసించే సుభాష్ అనే ఇంజనీర్ గ్రీనరీ పట్ల ఉన్న అభిరుచితో తన టెర్రస్ ను మలుపు తిప్పాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ప్రతిరోజు సాయంత్రం డాబా మీద పెంచుతున్న మొక్కలను చూసుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అలా కూరగాయల సాగులో ఆయనకు అనుభవం పెరిగాక గట్టి సవాలుగా అనిపించిన బంగాళదుంపలను పండించడంపై దృష్టి సారించాడు. ఒకసారి గిర్రాడులకు వెళ్ళినప్పుడు అక్కడ సుభాష్ గమనించిన అద్భుతమైన దృశ్యం. మట్టిలో కాకుండా తీగలపై చిన్న చిన్న బంగాళదుంపల వంటివి కనిపించాయి. దాని గురించి విచారించగా తెలుసుకున్న విషయం ఏంటంటే అవి ఎయిర్ పొటాటోస్ అని. ఇవి ఒక ప్రత్యేక రకం. వీటి శాస్త్రీయ నామం ఇదే. ఇవి ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పెరిగే మొక్కలు. సాధారణంగా ఇవి కొండ ప్రాంతాలు, అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంటాయి. వీటి గురించి దాదాపు గిరిజన ప్రాంత ప్రజలకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు సుభాష్ గారు ఈ బంగాళదుంపలను ఎలా పండించారో తెలుసుకుందాం. సుభాష్ తన టెర్రస్ పై ఉన్న మట్టిని పూర్తిగా తొలగించి కేవలం గాలిలోనే ఈ బంగాళదుంపలను తీగలు తీగలుగా పెంచుతూ ఈ పంట పండించడంలో విజయం సాధించాడు. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు. పైగా ఎరువులు, పీట్స్ వంటివి లేకపోయినా కానీ ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఈ మొక్క సంవత్సరానికి కనీసం 3 నుంచి 4 సార్లు దిగుబడినిస్తుంది. అంటే ఒక్కసారి నాటితే చాలు సంవత్సరం అంతా దూసుకుపోతుంది. సో ఇప్పుడు ఈ బంగాళదుంపలకు సంబంధించిన డిమాండ్ గురించి చూద్దాం. ఈ ఎయిర్ పొటాటోస్ కు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరుగుతోంది. అవి రేర్ గా దొరకడమే కాకుండా సేంద్రియంగా పెరిగే పంట కాబట్టి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీటిని అధిక ధర ఉన్న కొనుగోలు చేస్తారు. అలా సుభాష్ ఇంటికి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి ఈ ఎయిర్ పొటాటోస్ ఎలా పెరుగుతాయి, ఎలా పండుతాయో వీటి గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారట. అయితే ఇప్పుడు వీటిని పెంచే పద్ధతి కూడా తెలుసుకుందాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయవచ్చు. కంచా, మల్టీ లెవెల్ స్ట్రక్చర్ లేదా మెష్ సహాయంతో తీగలు ఎక్కించేలా చేయాలి. విత్తనంగా గాలి బంగాళదుంపలను ఉపయోగించవచ్చు. తక్కువ నీటితో ఎక్కువ కష్టం లేకుండానే ఇవి పెరుగుతాయి. వీటి పెరుగుదల మంచి స్పీడ్ గా ఉంటుంది. 3 నెలల్లోనే తొలి దిగుబడి వస్తుంది. ఈ పద్ధతిలో ఎయిర్ పొటాటోస్ ని పండించడానికి భారీ ఖర్చులేమీ అవ్వవు. మీ మేడ పైన లేదా మీ ఇంటి పక్కన ఒక చిన్న స్థలం ఖాళీగా ఉంటే చాలు. ఈ కథనం ఒక సుభాష్ గారి విజయగాథ మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్క చిన్న రైతుకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. సాంప్రదాయ పద్ధతులే కాదు, కొత్త కొత్త ప్రయోగాలు కూడా మన భవిష్యత్తును మార్చగలుగుతాయి. పంటలు నేలకు మాత్రమే పరిమితం కాదు, గాలిలో కూడా పండించవచ్చని నిరూపిస్తున్నారు. అయితే మనందరికీ తెలిసిందే, ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేది ఆరోగ్యం, ఆదాయం రెండు అందించే మార్గం. సో ఇంటి ముందు ఉండే చిన్న స్థలం లేదా మేడపైన ఉండే స్థలాన్ని చక్కగా వినియోగించుకుంటే మీరే సేంద్రియంగా కూరగాయలను పండించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్లో అమ్మగలిగేంత దిగుబడి వస్తే అన్ని ఎక్కువ కూరగాయలు మీరు పండించగలిగితే అదనపు ఆదాయం కూడా సంపాదించవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు, ప్రకృతి ప్రేమికులు, టెర్రస్ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ కూడా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. అయితే ఇది గార్డెనింగ్ మాత్రమే కాదు, స్మార్ట్ అగ్రికల్చర్ అని చెప్పవచ్చు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా ఈ ఎయిర్ పొటాటోస్ ను పండించే ప్రయత్నం చేసి చూడండి. సరదాగా మొదలుపెట్టిన జీవనోపాధిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంత మంచి ఆలోచన చేసిన సుభాష్ గారి దారిలో మీరు కూడా నడవాలి అనుకుంటున్నారా? ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క లైక్ చేయండి. ఈ ఎయిర్ పొటాటోస్ గురించి మీకు ముందే తెలిసి ఉంటే గనక ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని న్యూ టెక్నాలజీ, వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. మీ టెర్రస్ గార్డెన్ మాత్రం ఖాళీగా ఉండకూడదు.
ఈ రోజే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించండి. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అక్కడ ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ దగ్గరకు నేను వెళ్తాను. వాళ్ళే మీకు చెప్తారు వాళ్ళు వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఏమేం రకాలు పండిస్తున్నారు, ఎలాంటి నేలలు అవసరం, వాతావరణం ఎలా ఉండాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎంత దిగుబడి వస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్తారు. సో ఆ వీడియోస్ నుంచి వచ్చే సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నా ప్రయత్నం. సో ఏ వీడియో చూసినా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా కొత్త టాపిక్ కావాలి అన్న కామెంట్ రూపంలో చెప్పండి. అంతే కదండి, బాస్ వాలా యాప్ ఇక్కడ వ్యవసాయం గురించి మాత్రమే కాదండి, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోర్సెస్ రూపంలో ఉంటాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు వ్యవసాయానికి సంబంధించి గత కొన్నేళ్ల అనుభవం ఉండి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారో, లేదా బిజినెస్ కి సంబంధించి గత కొన్నేళ్ల అనుభవం ఉండి మంచి ఇన్కమ్ ను ఎర్న్ చేస్తున్నారో, లేదా పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన నాలెడ్జ్ ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ పిన్ టు పిన్ A to Z ఇన్ఫర్మేషన్ ని గైడ్ చేస్తారు. ఈ యాప్ లో నాకు నచ్చిన, మీ అందరికి నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఉంది. అదే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. దీనివల్ల మీరు కోర్స్ చూసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ లేదా ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో మీరు వీడియో కాల్ రూపంలో సదరు మెంటర్ తో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై. బాస్ వాలా, బీ ద బాస్.